నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా? వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపు ఆకర్షిస్తోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రస్తుత ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీ మారతారన్న ప్రచారం ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ఆ ఇద్దరు నేతలు కూడా కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా స్టోరీ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కారు దిగి కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. అదే జరిగితే జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరికతో జోరు మీద ఉన్న గులాబీ పార్టీకి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఎగ్జిట్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తాకే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో జీవన్ రెడ్డి ప్రత్యక్షం కావడం ఈ చర్చకు దారితీసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉప్పు నిప్పుల రాజకీయం సాగుతున్న తరుణంలో జీవన్ రెడ్డి బీజేపీ కేంద్ర మంత్రితో రహస్య మంతనాలు ఏంటి అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీలో చేరేందుకే ఆయన ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారా, లేక ఏదైనా ఇతర కారణాలతో కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటి నుండి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసిన ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా కాస్త సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్కు అధికారులు తాళాలు వేసినప్పటి నుండి ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు సైతం అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కేడర్ పెరిగింది. చాలా మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ ను వీడి కమలం పార్టీలో చేరారు. జిల్లాలో బీజేపీ ప్రభావం పెరుగుతుండటంతోనే జీవన్ రెడ్డి ఆ దిశగా ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి నివాసంలో జీవన్ రెడ్డి ప్రత్యక్షం కావడంతో ఈ పరిణామం ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలో ఆసక్తికరంగా మారింది. త్వరలో బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్లో చెప్పారు. దీంతో జీవన్ రెడ్డి విషయంలోనూ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోందా అన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. మొత్తంగా కేంద్ర మంత్రితో జీవన్ రెడ్డి భేటీ ఇటు పార్టీలో హాట్ డిస్కషన్ కు దారితీసింది. మరోవైపు జగిత్యాల నుండి కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ లో చేరారు. అధికార పార్టీ నుండి సీనియర్ నేత తమ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ గొప్పగా భావిస్తోంది. కానీ ఇప్పుడు అదే పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారనే ప్రచారం పార్టీ నేతలకు షాకింగ్ గా మారింది. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా ఇప్పుడు వినిపిస్తోంది. దానికి ముఖ్య కారణం ఇటీవల మల్లారెడ్డి తన కుమారుడు, కోడలతో కలిసి ప్రధాని మోడీని కలవడమే. అయితే మోడీని కలిసిన సమయంలో అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. కిషన్ రెడ్డి ద్వారా మల్లారెడ్డి బీజేపీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం కూడా మొదలైంది. అంతేకాకుండా తన కోడలు ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ కోసం చర్చించారనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో ప్రీతిరెడ్డి మోడీ పాలనను మెచ్చుకోవడం, మల్లారెడ్డి సైతం మోడీపై ప్రశంసలు కురిపించడంతో ఇప్పుడు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ సమావేశం తర్వాత మాత్రం మల్లారెడ్డి తమ ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించేందుకు వెళ్లానని చెప్పారు. గతంలోనూ మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరగ్గా ఆయన దానిని ఖండించారు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వస్తుండడంతో ఆయన ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు నేతలు నిజంగానే గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారా, కాషాయ పార్టీలో చేరుతా అనేది చూడాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.